రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ కేసు రేసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 28న ఏసీబీ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు తనకు నోటీసులు ఇచ్చినట్లుగా స్వయంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ తాను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానన్నారు. తాను పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు తిరిగి రాగానే ఏసీబీ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు కేటీఆర్. ఇక కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ కావడంపై కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారామె. ఇందులో భాగంగానే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు జారీ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదంటూ కవిత తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్. సువర్ణ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు నిన్న ఫార్ములా ఈకార్ రేస్ విషయంలో అటెండ్ కావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ కూడా ట్వీట్ చేశాడు. ఏసీబీ నోటీసులకు స్పందిస్తూ నాకు నోటీసులు అందాయి. ఈ నోటీసుల విషయంలో నేను ఖచ్చితంగా మళ్ళీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక నేను వివరణ ఇస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇప్పటికే ముందస్తు కార్యక్రమాలు నాకు ఫిక్స్ అయిన నేపథ్యంలో నేను లండన్, అమెరికా వెళ్తున్నానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా కూడా, లండన్ కూడా బయలుదేరి వెళ్ళారు. అయితే ప్రస్తుతం నోటీసుల పైన కవిత ట్వీట్ చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగంగానే కేటీఆర్ కు ఏసీబీ నోటీసు ఇచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ కుట్రలను ఎదుర్కొని నిలబడే చరిత్ర కేసీఆర్ సైనికులు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ట్వీట్ లో చేయడం జరిగింది. కేసీఆర్ కూడా నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ దర్యాప్తులో పేరుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఓవరాల్ గా ఇప్పటికే ఈ రోజు ఉదయం లండన్, అమెరికా పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొంతమంది పార్టీషన్స్ తో కలిసి కేసీఆర్ బయలుదేరి వెళ్ళారు. 4 తిరిగి మళ్ళీ హైదరాబాద్ వస్తారు. Right. Thank you for the updates, Ram.